గుండెపోటు రాబోతోందని ముందుగానే మన శరీరం కొన్ని హెచ్చరికలు ఇస్తుంది. అయినప్పటికీ జాగ్రత్త పడకపోతే గుండెపోటు సమస్యను ఎదుర్కోక తప్పదు. మరి గుండెపోటు సమస్యకు సంబంధించిన లక్షణాలు, నివారణ మార్గాల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిత్యం వేధిస్తున్న ఊపిరి సలపని పనుల ఒత్తిడి, ఆహారంలో వచ్చిన మార్పులు గుండెకు సంబంధించిన సమస్యల్ని మోసుకొస్తున్నాయి. ఈ సమస్య రావడానికి ముందే కొన్ని లక్షణాలు బహిర్గతమవుతాయి. వీటిని ముందుగానే గుర్తించి గుండెపోటు సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు. గుండెపోటు సమస్యల్లో ప్రధానమైనవి శ్వాసక్రియ సమస్యలు. గుండెపోటు కలిగిన వారిలో 42% మందిలో ఊపిరాడనట్టు ఉంటుంది. పురుషులకు, మహిళలకు ఈ లక్షణాలు వేరుగా ఉంటాయి. పురుషుల్లో ఛాతీ నొప్పితో పాటు శ్వాసలో ఇబ్బందులుంటే మహిళల్లో మాత్రం శ్వాస తీసుకోవడం కష్టంగా మాత్రమే ఉంటుంది. శ్వాసక్రియలో సమస్యలు స్పష్టమైన కారణమేదీ లేకుండా రావచ్చు. అలాగే శ్రమ లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అలాగే అలసట మరియు నిద్ర సమస్యలు చాలా మంది మహిళల్లో సగం మందికి గుండెపోటు అకస్మాత్తుగా రావడానికి కారణమవుతోంది. మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో కూడా ఈ సమస్య రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. గుండెపోటు అంటే ముఖ్యంగా ఏంటంటే గుండె మధ్య భాగంలో బరువుతో అదిమినట్టుగా ఉండడం కానీ, లేదంటే తీవ్రమైనటువంటి నొప్పిలాగా రావటం ఉంటుంది. ఇక్కడ చెస్ట్ మధ్య భాగంలో ఉండి లెఫ్ట్ హ్యాండ్ వైపుకు నెమ్మదిగా పాకుతుంది అనమాట. సో దాంతోపాటు చెమటలు రావటం, ఆయాసం ఉండటం, ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి పడిపోవటం అనేవి ముఖ్యమైనటువంటి లక్షణాలు. కొంతమందిలో ఉదాహరణకి డయాబెటిక్ పేషెంట్స్లో కానీ, లేదంటే స్త్రీలలోనూ, తర్వాత వృద్ధుల్లోనూ ఈ లక్షణాలు ఉండవు. వాళ్ళకి సైలెంట్ అటాక్ అంటాం. అంటే ఇవి నొప్పి లేకుండానే వాళ్ళకి హార్ట్ అటాక్ అనేది వస్తుంది. అప్పుడు మనం ఎట్లా గుర్తిస్తామంటే దానివల్ల వచ్చే మిగతా లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎక్కువగా తీవ్రంగా చెమటలు రావటం, ఆయాసం, కళ్ళు తిరిగి పడిపోవటం, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళలో సైలెంట్ హార్ట్ అటాక్ని మనం గుర్తిస్తాం అన్నమాట. కొద్దిమందిలో ఈ హార్ట్ అటాక్ అనేది ఉదర సంబంధమైనటువంటి లక్షణాలతో కూడా వస్తుంది. ఈ గ్యాస్ ప్రాబ్లము, బెల్చింగ్తో రిలీఫ్ అవటం, ఈ రెండు లక్షణాలు కూడా హార్ట్ అటాకే అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇదివరకు ఏంటంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయసులో ఉన్న వాళ్ళకు కూడా మనం హార్ట్ అటాక్ అనేది చూస్తున్నాం. సో దీనికి కారణాలు ఏంటంటే, ఒకటి వయస్సు, తర్వాత రెండవది బీపీ, తర్వాత మూడవది షుగరు, తర్వాత కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్ ఉండటము, దాని తర్వాత వంశపారంపర్యంగా కొంతమందికి వస్తుంది. అట్లాగే స్మోకింగ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కారణం అన్నమాట. సో ఇవన్నీ కారణాలు మనకు తెలుసుకొని వీటిని కనుక అదుపులో పెట్టుకుంటే హార్ట్ అటాక్ రాకుండా మనం నిరోధించవచ్చు. గుండెపోటు రావడానికి ముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు బహిర్గతమవుతాయి. ఇందులో ప్రధానమైనది శ్వాసలో అంతరాయాలు. సాధారణంగా శరీరానికి విశ్రాంతి అవసరమైనప్పుడు శ్వాసలో అంతరాయాలు మరియు ఆయాసం వంటివి కలుగుతుంటాయి. కానీ గుండె మీద ఒత్తిడి కలిగినప్పుడు కూడా ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. ఏ కారణం లేకుండా ఇవి ఎదుర్కొంటే మాత్రం ఖచ్చితంగా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని అర్థం. మామూలుగా కాకుండా ఎక్కువ సమయం చెమటలు పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. ఇది కూడా గుండెపోటుకు ఓ సూచన కావచ్చు. వ్యాయామాల్లాంటివి చేస్తున్నప్పుడు కూడా చెమటలని నిర్లక్ష్యం చేయకూడదు. మూసుకుపోయిన ధమనులకు రక్తం సరఫరా చేయడానికి గుండె చాలా ఒత్తిడికి గురై చెమటలొస్తుంటాయి కనుక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. ఇలా ఏ కారణం లేకుండా చెమటలు పడుతుంటే ఖచ్చితంగా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. గుండెపోటు రావడానికి ముందు ఛాతీ మధ్యలో నొప్పి మొదలవుతుంది. ఇది కొన్ని నిమిషాల పాటుండి తగ్గిపోవడం, మళ్లీ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల అసహనం, ఒత్తిడి కలుగుతాయి. కొంతమందిలో ఛాతీ నొప్పి కనిపించకపోయినా గుండె నొప్పి రావడానికి ఆస్కారం ఉంటుంది. శరీరం పైభాగంలో అసహనం అంటే భుజాల మీద ఒత్తిడి లేదా నొప్పి కలగడం, వీపు భాగంలో, మెడ, పొట్టలో నొప్పిగా అనిపిస్తుంది. ఈ నొప్పులు కూడా కొన్ని నిమిషాలకొకసారి వస్తుంటాయి. ఇవి అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటాయి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీయించుకోవడం అనేది ముఖ్యం. సో ఈసీజీలో మనకు హార్ట్ అటాక్ అనేది 100% డయాగ్నోజ్ అవుతుంది. అప్పుడు దానికి తగినటువంటి చికిత్స ప్రారంభించవచ్చు. ప్రాథమిక చికిత్స ఏం చేయాలి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ కంటే, ఒకటి యాస్పిరిన్ మాత్ర వెంటనే అవైలబుల్ ఉంటే కనుక అది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పేషెంట్ ఒక్కొక్కసారి కార్డియాక్ అరెస్ట్ వస్తుంది వాళ్ళకి. అట్లాంటి సందర్భంలో ఏంటంటే వెంటనే కార్డియోపల్మనరీ మసాజ్ అనేది ప్రారంభించాలి. సో వెంటనే ఈ ఛాతీ పైన పెట్టి గట్టిగా ఇలా అదమడం చేస్తే కనుక వెంటనే పల్స్ అనేది రావచ్చు. తద్వారా పేషెంట్ బతికి బయటపడే అవకాశం చాలా ఉంటుందన్నమాట. ఇక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చికిత్సా విధానాలు, ఆధునికమైన చికిత్సా విధానాలు ఉన్నాయి. ఒకటేమో ఈ రక్తంలో ఏర్పడిన గడ్డని తొలగించే విధానం మందుల ద్వారా. సో దానికి క్లాట్ బస్టర్స్ అంటారు.
అందులో మన నరంలోకి ఆ ఇంజెక్షన్ ఇచ్చేది ఉంటే ఎక్కడైతే రక్తం గడ్డగట్టిందో ఆ రక్తం గడ్డ కరిగిపోతుంది. సో తద్వారా ఈ రక్తం సరఫరా అనేది మళ్ళీ పునరుద్ధరించవచ్చు. ఇది ఒక పద్ధతి. రెండో విధానంలో ఏంటంటే క్యాత్ ల్యాబ్కి పేషెంట్ వెంటనే తీసుకుపోయి అత్యవసరంగా యాంజియోగ్రామ్ చేసి ఎక్కడైతే రక్తనాళంలో క్లాట్ ఏర్పడిందో ఆ రక్తం గడ్డగట్టిందో దాన్ని తొలగించి అక్కడ స్టెంట్ అనేది మనం అమర్చవచ్చు. సో ఈ స్టెంట్ అమర్చడం వల్ల ఏంటంటే ఆ రక్తనాళం వైడ్గా ఓపెన్ అవటం, అంతేకాకుండా రక్తం సరఫరా అనేది నిరంతరాయంగా సాగేటట్టుగా మనం చేస్తాము. దీనివల్ల ఏంటంటే హార్ట్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న వాటిల్లో బెస్ట్ చికిత్సా విధానం ఏంటంటే ప్రైమరీ యాంజియోప్లాస్టీ అండ్ స్టెంటింగ్. ఎప్పుడూ అలసటగా ఉండడం, రోజూ చేసే కార్యక్రమాలను చేయడానికి ఇబ్బందిగా అనిపించడం, అంటే మెట్లెక్కేటప్పుడు, నడిచేటప్పుడు లేదా చిన్న చిన్న వస్తువులు మోసినప్పుడు కూడా అలసట రావడం అనేది మీ గుండె ఆరోగ్యంగా లేదని చెప్పడానికి ఓ సూచన. గుండె శరీరం మొత్తానికి పంపాల్సిన రక్తాన్ని సరఫరా చేయడంలో విఫలం కావడం వల్ల ఇలా జరుగుతుంటుంది. ముఖ్యంగా శరీరంలోని కండరాలు మరియు కాళ్ల భాగాల్లోకి, అలాగే మెదడులోని రక్తాన్ని పంపిణీ చెయ్యకపోవడం వల్ల ఇలా ఇబ్బందులు కలుగుతుంటాయి. ఈ లక్షణాలతో పాటు ఆలోచనలో లోపాలు, జ్ఞాపకశక్తి సన్నగిల్లడం లాంటివి గుండెపోటు లక్షణాలుగా చెప్పవచ్చు. రక్తంలోని కొన్ని మార్పులు, అంటే సోడియం వంటి మూలకాల స్థాయిలో మార్పుల వల్ల గందరగోళంగా అనిపిస్తుంది. మాట్లాడడంలో ఇబ్బందులు కూడా గుండె నొప్పికి ముందు కనిపించే లక్షణాలు. ఏదైనా ఒక విషయాన్ని చెప్పకపోవడం లేదా ఒకే విషయాన్ని ఎక్కువసార్లు చెప్పడం వంటివి కూడా గుండె సమస్యల లక్షణాలుగా చెప్పవచ్చు. ఇలాంటి ఏ లక్షణాలు ఏవి కనిపించినా సరే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి ఏవైనా సమస్యలున్నాయేమో తెలుసుకుని జాగ్రత్త పడాలి.